ఆ రోజు కురిసిన వర్షం రంజని మనస్సులా ఉంది. ఆగకుండా గమ్యం లేకుండా అది కురుస్తూనే ఉంది. 35 సంవత్సరాల జీవితంలో ఎక్కువగా ఆమె ఇతరుల కోసం జీవించింది. తన కోసం కలలు కన్నప్పుడు కూడా వాటిని సొంతం చేసుకోలేకపోవడం ఆమెను తీవ్రంగా గాయపరిచింది. రంజని ఒక తమిళ టీచర్, విద్యార్థులకు ఇష్టమైన టీచర్. కాని స్కూల్ వెలుపల ఆమె జీవితం అంత సంతోషకరంగా లేదు. రంజని పెళ్ళి ఇంకా కాలేదన్న ఆలోచన ఆమె తల్లికి పెద్ద భారంగా ఉంది. రంజని యొక్క 2 చెల్లెళ్ళు జనని మరియు భారతి కోసం ఆమె తల్లి శ్రద్ధ మొత్తం ఉండేది. రంజని కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆమె తల్లి చెల్లెళ్లకు బంగారం పట్టు బట్టలు కొనివాళ్ల పెళ్లి కోసం సిద్ధమవ్వడం మొదలుపెట్టింది. నీ చెల్లెళ్ల పెళ్లి అయ్యాకే నీ గురించి ఆలోచిస్తాం అని ఆమె తల్లి రంజనితో చెప్పేది. మొదట్లో దీన్ని సంతోషంగా స్వీకరించిన ప్రతిసారి వచ్చే పెళ్లి సంబంధాలను ఆమె తల్లి అడ్డుకోవడం మొదలుపెట్టింది. చెల్లెళ్లకు ముందు పెద్ద కూతురు పెళ్లి చేయడం అశుభమని ఆమె ఆలోచన. జనని మరియు భారతి పెళ్లిళ్లు జరిగాయి. రంజని సంపాద్యం మొత్తం ఆ 2 పెళ్లిళ్ల కోసం ఖర్చయింది. ప్రతి పెళ్లి అయ్యాక తన జీవితం కోల్పోయినట్లు ఆమె భావించింది. ఎవరూ దాన్ని గమనించలేదు. ఒకరోజు ఆమె చెల్లెళ్ళు తమ భర్తలతో ఇంటికి వచ్చినప్పుడు ఆమె వాళ్లను సంతోషంగా స్వాగతించింది. కాని ఆ రాత్రి వాళ్లు వెళ్ళిపోయాక ఆమె అద్దం ముందు నిలబడింది. తనను ప్రేమించే కాని ఎవరూ ప్రేమించని ఒక అమ్మాయిని ఆమె అద్దంలో చూసింది. మరుసటి రోజు ఆమె తల్లితో ఒక విషయం చెప్పింది. అమ్మా, నేను ఉద్యోగం వదిలేసి మరో నగరానికి వెళ్లాలని నిర్ణయించాను. ఏంటి, రంజని నీకు పిచ్చిపట్టిందా అని ఆమె తల్లి కోప్పడింది. నా కోసం జీవించడానికి అమ్మా అని రంజని నీరసంగా చెప్పింది. ఆమె తల్లితో గొడవపడిన తన నిర్ణయంలో ఆమె గట్టిగా నిలబడింది. అలా ఆమె ఇంటిని ఉద్యోగాన్ని వదిలేసి కొత్త నగరానికి బయలుదేరింది. తన జీవితాన్ని ఒంటరిగా మొదలుపెట్టాలని ఆమె నిర్ణయించింది. కొత్త నగరంలో ఒక చిన్న ఫ్లాట్లో ఆమె అద్దెకు ఉండటం మొదలుపెట్టింది. అది ఆమెకు స్వేచ్ఛను ఇచ్చింది. రోజులు వారాలు నెలలుగా మారాయి. ఆమె మనసులోని గాయాలు ఆరడం మొదలయ్యాయి. పాత ఒంటరితనం నుండి బయటపడడానికి ఆమె తన ఫ్లాట్ కింద ఉన్న హాల్లో ట్యూషన్ క్లాసులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఒకరోజు సుమారు 15 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి మను తన తల్లితో రంజని దగ్గరకు వచ్చాడు. అతను చదువులో చాలా వెనుకబడి ఉన్నాడు. క్లాసులు మొదలైనప్పుడు మను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. అతని ముఖంలో చిరునవ్వు కూడా లేదు. ఒకరోజు ట్యూషన్ సమయమైనా మను ఇంటికి వెళ్లడానికి సంకోచించాడు. నాకు ఇప్పుడు వెళ్లడానికి భయంగా ఉంది టీచర్. అమ్మా నన్ను తిడుతుంది. ట్యూషన్ నాకు చాలా ఇష్టం. అతని మాటలు రంజని హృదయాన్ని తాకాయి. అతను ఇంట్లో ప్రేమలేని పరిస్థితిని అనుభవిస్తున్నాడని ఆమె అర్థం చేసుకుంది. రంజని అతని కోసం ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచింది. స్కూల్లో బోధించని కొత్త పాఠాలు, కథలు, ఆటలు. మను తన బాధలను, కలలను రంజనితో పంచుకున్నాడు. అతని తల్లి క్రూరమైన ప్రవర్తన గురించి అతను బహిరంగంగా చెప్పాడు. రంజని అతన్ని ఓదార్చింది. అలా ఉండగా రంజని ఫ్లాట్పై అంతస్తులో నివసించే అరవింద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఆమె పరిచయం చేసుకుంది. పిల్లలతో మాట్లాడడం అరవింద్కు చాలా ఇష్టం. మనుతో మాట్లాడి అతని బాధలను అర్థం చేసుకోవడానికి అరవింద్ ప్రయత్నించాడు. నెమ్మదిగా మను మరియు అరవింద్ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ట్యూషన్ అయ్యాక మను ఇంటికి వెళ్లడానికి సంకోచించాడు. టీచరింటికి చేరేవరకు నన్ను ఒంటరిగా వదిలేయకండి అని అతను చెప్పాడు. అతని కోరికకు ఒప్పుకుని రంజని అతన్ని ఇంటికి తీసుకెళ్ళింది. అతని తల్లి రంజని మీద కోపంగా మాట్లాడింది. ఆ సాయంత్రం బాగా వర్షం కురిసింది. రంజని కిటికీ గుండా బయటికి చూసినప్పుడు మను బస్టాప్లో వర్షంలో తడిసిచెలితో వణుకుతూ కూర్చున్నాడు. ట్యూషన్ సమయమై గంటలు గడిచిపోయాయి. అమ్మా, నన్ను ఇంటి నుండి గెంటేసింది టీచర్. నాకు అవసరం లేదని చెప్పింది అని అతను చెప్పాడు. అతని గొంతు వణికింది. రంజని మనసు నొచ్చుకుంది. ఆమె అతన్ని ఇంటికి తీసుకెళ్లి ఒక గ్లాసు వేడి పాలు ఇచ్చింది. అతని తడిసిన బట్టలు మార్చడానికి ఇచ్చింది. అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది టీచర్ అని మను గట్టిగా చెప్పాడు. రంజని అతని తల్లిని ఫోన్ చేయడానికి ప్రయత్నించింది కాని ఫోన్ ఆఫ్లో ఉంది. ఆమె అరవిందును పిలిచి విషయం చెప్పింది. మనం అతని ఇంటికి వెళ్ళి చూద్దాం రంజని అని అరవింద్ చెప్పాడు. వాళ్ళు మను ఇంటికి వెళ్లారు. తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు
ఇల్లు ఖాళీగా ఉంది. ఒక్క వస్తువు కూడా అక్కడ లేదు. అన్నీ తీసుకుని వాళ్ళు ఇంటిని వదిలేశారు. మనం అతన్ని ఇంటికి తీసుకెళ్లి ఉంచుకోవాలి అని రంజని చెప్పింది. నీవు చెప్పింది నిజం రంజని. ఈ పిల్లవాడికి మనం తప్ప ఎవరూ లేరు అని అరవింద్ చెప్పాడు. అలా మను రంజని ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. అతని నిష్కపటమైన చిరియాటలు రంజని లోపలి ఒంటరితనం యొక్క బాధలను నెమ్మదిగా తొలగించడం మొదలుపెట్టాయి. 2 రోజుల తర్వాత రంజని మనుతో అతని గత జీవితం గురించి అడిగింది. టీచర్, నేను నా తల్లిదండ్రుల సొంత కొడుకు కాదు. నేను దత్తత తీసుకున్న పిల్లవాడిని అని అతను ఏడుస్తూ చెప్పాడు. ఈ నిజం రంజనిని తీవ్రంగా కలవరపరిచింది. ఆమెకు మనుమీద కోపమనుమానం కలిగాయి. ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. తాను వదిలివేయబడినదాన్ని, ఈ సమస్యలు తనకు అవసరం లేదని ఆమె మనసులో అనుకుంది. మను, నీవు ఇక్కడ నుండి వెళ్ళాలి అని ఆమె చెప్పింది. అతని ముఖం వాడిపోయింది. అతని ఏమీ మాట్లాడకుండా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. మరుసటి రాత్రి రంజని మనసు కలత చెందింది. కిటికీ గుండా బయటికి చూసినప్పుడు మను చలిలో వణుకుతూ అవశస్థితిలో రోడ్డుమీద పడి ఉన్నాడు. ఆమె వెంటనే అరవిందును పిలిచింది. వాళ్లు వేగంగా వెళ్లి మనును ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించాడు. అతనికి జన్మతః మెదడులో ఒక అరుదైన వ్యాధి ఉంది. అది మనస్సు యొక్క భావోద్వేగాలను, శరీరం యొక్క ప్రతిస్పందనలను ప్రభావితం చేస్తుంది. ఎవరూ అతన్ని శ్రద్ధించడం లేదని అనిపిస్తోంది అని డాక్టర్ చెప్పాడు. రంజని షాకయ్యింది. తన వల్ల ఒక జీవితం ప్రమాదంలో పడిందని ఆమెకు అర్థమైంది. అరవిందిక, నేను అతన్ని వదిలేయలేను. అతను నా కొడుకుగా నా వెంటే ఉంటాడు అని రంజని చెప్పింది. నేను నీతో ఉన్నాను రంజని అని అరవింద్ చెప్పాడు. ఆ క్షణం నుండి రంజని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ప్రపంచం మను మరియు అతని ఆరోగ్యం మాత్రమే అయ్యింది. ఆసుపత్రి నుండి తిరిగి వచ్చాక మనురంజని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కళ్లలో ఒక కొత్త కాంతి ఉంది. టీచర్, ఇక నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా అని మను అడిగాడు. రంజని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టింది. నీవు నన్ను అమ్మా అని పిలువు అని ఆమె చెప్పింది. ఆ రాత్రి అరవింద్ రంజని ఇంటికి వచ్చాడు. మనం ముగ్గురం కలిసి ఒక కుటుంబంగా జీవిద్దామా? మన తండ్రి, తల్లిగా నేను, నీవు ఉందాం అని అరవింద్ అడిగాడు. రంజని షాకయింది. ఆమె కోల్పోయిన కలలు మళ్లీ పూసినట్లు ఆమెకు అనిపించింది. మనం పెళ్లి చేసుకుందామా అని అరవింద్ అడిగాడు. రంజని కళ్ళు నీళ్లతో నిండాయి. ఆమె తల ఊపింది. అరవింద్ ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆ ముగ్గురూ ఒక కొత్త కుటుంబంగా మారారు. రంజని మరియు అరవింద్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మనును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. రంజని తల్లి స్వార్థం వల్ల 35 ఏళ్ల వయసులో కూడా ఆమెకు పెళ్లి కాలేదు. కాని ఇప్పుడు ఆమెకు ప్రేమ ఆప్యాయత కుటుంబం లభించాయి. విధివాళ్లను ఒక్కటి చేసినప్పుడు జీవితంలో కోల్పోయిన సంతోషం తిరిగి లభించినట్లు వాళ్లకు అనిపించింది.